ఒకరికి సేవ చేయడంలో సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏదీ లేదని కోరమండల్ మహిళా సంఘం అధ్యక్షులు గౌరీ పేర్కొన్నారు. రమణీపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో కోరమండల్ మహిళా సంఘం ఆధ్వర్యంలో ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు నిత్యావసర సరుకులు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షురాలు గౌరీ మాట్లాడుతూ ఒకరికి సేవ చేయడంలో సహకరించడంలో ఉన్న సంతృప్తి కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. మనిషి జీవించడానికి ఆహారం ఎంత అవసరమని, ముఖ్యంగా ప్రాణాంతక వ్యాధిగ్రస్తులు మరింత అధికంగా పోషకాహారం తీసుకోవాలని అన్నారు. ప్రతి నెల ప్రాణాంతక వ్యాధిగ్రస్తులకు తమ సంఘం తరపున నిత్యావసర సరుకులు అందజేస్తున్నామని గౌరీ తెలిపారు. ఆధ్యాత్మికవేత్త డాక్టర్ శిరీష మాట్లాడుతూ మానవ సేవయే మాధవ సేవ అనే సద్భావంతో మంచి పనులు చేస్తున్న కోరమండల్ మహిళా సంఘం సభ్యులు అభినందనీయులని అన్నారు. పరుల కోసం ఏ పని చేసినా అది మనలో ఒక కొత్త శక్తిని నింపడమే కాక అంతులేని ఆత్మతృప్తిని ఇస్తుందని శిరీష తెలిపారు. కార్యక్రమంలో సంఘం కార్యదర్శి మల్లీశ్వరి, మోహిని కుమారి, మాధవి, రత్నం, మాజీ సర్పంచ్ అడవాల రత్నప్రసాద్, నిమ్మకాయల వెంకటేశ్వరరావు, ప్రసాద్ నాయుడు, రేలంగి బాపురాజు తదితరులు పాల్గొన్నారు. కలవడం ఆనందంగా ఉంది, చాలా గౌరవంగా అనిపించింది. ఇక్కడ కోరమండల్ లేడీస్ అసోసియేషన్ ద్వారా ప్రతి నెల గ్రాసరీస్ వచ్చి వీళ్ళకి అందరికీ ఉపయోగపడినట్టుగా వాళ్ళ ఇచ్చేది వినిపించేప్పుడు ఇది బాగా ఎంతో ఆనందంగా ఉంది. నాను ఈ సర్వీస్లో భాగంగా ఉండడం చాలా గౌరవంగా ఉంది. ఈ కార్యక్రమాలు ఇది ఎప్పుడూ కంటిన్యూ అవ్వడానికి వీళ్ళకి సహాయం చేయడానికి మేము సిద్ధంగా ఉంటాము. నమస్కారం అండి. మేము కోరమండల్ లేడీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వచ్చాము. గత 5 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడు ఇది సెకండ్ సాటర్డే అంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. ఈసారి నుంచి మా ప్రెసిడెంట్ మేడం గౌరీ మేడం వచ్చారు. ఆ మేడం ఆధ్వర్యంలో కూడా ఈ కార్యక్రమం మాత్రం కంటిన్యూ అవుతుంది. ఇలా మళ్ళీ ప్రతి నెల దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇస్తూనే ఉంటాము. గౌరీ మేడం కూడా మాకు సపోర్ట్ చేస్తానని చెప్పారు కాబట్టి ఈ కార్యక్రమం కంటిన్యూ అవుతుంది.